ఎవరైతే దేవుని మాటకు లోబడుతున్నారో, ఆయన చిత్తానికి తమ జీవితాలు సమర్పించుకున్నారో వారికి భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడని అక్కడ మనం చూస్తున్నాం. నీవు భాగ్యవంతుడు అనే విషయం నీకు తెలుసా? అదేంటంటే వెసిలి గారు అలా అంటారు, భాగ్యవంతుల జాబితా లోక సంబంధంగా వేరుగా ఉంది కదండి అంటే, భాగ్యవంతుల జాబితాలు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తికి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఇన్ని వందల కోట్లు ఉన్నాయి, వారు ఇంత గొప్పవారు అంత గొప్పవారని లోక సంబంధంగా వారికి ఉన్న ధనాన్ని బట్టి, ఆస్తులను బట్టి వారు ఎంత భాగ్యవంతులో అనే విషయాన్ని తెలియజేస్తుంటారు. కానీ దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరు? లోక సంబంధంగా డబ్బు ఉన్నవాళ్ళో, పేరు కలిగిన వారో, జ్ఞానం కలిగిన వారో, లేదా ఉన్నతమైన ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నవారో భాగ్యవంతులని బైబిల్ చెప్పట్లేదు. మీరు యాకోబు పత్రికను జాగ్రత్తగా చదివితే మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అనే మాట అక్కడ రాశారు. దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే, ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు. అంతమాత్రం కాకుండా తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన దేవుని రాజ్యాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడిని ఏర్పాటు చేసుకోలేదా అనే ఒక అద్భుతమైన ప్రశ్న యాకోబు అనే దైవజనుడు తన పత్రికలో 2వ అధ్యాయంలో తెలియజేస్తాడు. విశ్వాస విషయంలో మీరు భాగ్యవంతులు. కౌంట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే. ఆ విధానంలో నువ్వు దేవునిలో పురికొల్పుకోవాలి. విశ్వాసంలో భాగ్యవంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, అన్ని సమయాల్లో దేవుని మీద ఆనుకోనగలిగిన వాడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు, ఆయన సంకల్పాలు నా జీవితం నెరవేరుస్తాడు, ఈ శ్రమ ఈ కష్టం నన్ను ముగించడానికి కాదు ఇంకా నన్ను మెరుగుపెట్టడానికి వచ్చిందని ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు. బైబిల్ గ్రంథంలో అలాంటి భాగ్యవంతులు చాలామంది మనకు కనబడతారు. మీ జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైన స్థానానికి రావాలనే దేవుని సేవకులుగా మేము ఆశిస్తున్నాం.